నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం ఎర్రర్స్ చెప్పుకున్నాం. ఇన్హెరెంట్ ఎర్రర్స్, రౌండింగ్ ఎర్రర్స్, తర్వాత పర్సంటేజ్ ఎర్రర్స్, ట్రంకేషన్ ఎర్రర్స్, రిలేటివ్ ఎర్రర్స్, అబ్సల్యూట్ ఎర్రర్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ ఏమి ఇస్తారంటే క్వశ్చన్ డిరైవ్ ది జనరల్ ఎర్రర్ ఫార్ములా. ది జనరల్ ఎర్రర్ ఫార్ములా అని అడుగుతారు. జనరల్ ఎర్రర్ ఫార్ములా డిరైవ్ చేయమంటారు. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చి ఆ ఫంక్షన్ యొక్క ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ కానీ ఎర్రర్ ఫైండ్ చేయమంటారు. సో ముందు మనం డిరైవ్ చేయాలి. ఎర్రర్ ఫార్ములా డిరైవ్ చేయమంటారు. సో ఫార్ములా ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈ u is equals to f of x1, x2, x3, so on xn be a function with variables x1, x2, so on xn. Then delta u is equals to, delta u and error in function, error in u, delta u is equals to dou f by dou x1 into delta x1 plus dou f by dou x2 into delta x2 plus so on plus dou f by dou xn into delta xn. ఇది జనరల్ ఎర్రర్ ఫార్ములా అంటాం లేదు. సో జనరల్ ఎర్రర్ ఫార్ములా ఏంటంటే డెల్టా యూ అంటే యూ ఫంక్షన్లో ఉన్న ఎర్రర్ డెల్టా యూ. సో డెల్టా యూ ఈక్వల్ టు ఫార్ములా డెల్టా యూ ఎర్రర్ ఇన్ డెల్టా యూ, ఎర్రర్ డెల్టా యూ ఇన్ యూ, యూలో ఎర్రర్ డెల్టా యూ ఏమవుతుందంటే ఫార్ములా డో ఎఫ్ బై డో x1 ఇంటూ డెల్టా x1. చూడండి ఇక్కడ అంటే విత్ రెస్పెక్ట్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి, విత్ రెస్పెక్ట్ x1 చేయాలి ఇంటూ డెల్టా x1 ప్లస్ డో ఎఫ్ బై డో x2 ఇంటూ డెల్టా x2 ప్లస్ సో ఆన్ ప్లస్ డో ఎఫ్ బై డో xn ఇంటూ డెల్టా x1. డెల్టా అంటే ఎర్రర్ అని అర్థం. అంటే ఇక్కడ డెల్టా x1 అంటే ఎర్రర్ ఇన్ x1, x1లో ఎర్రర్ డెల్టా x1, x2లో ఉన్న ఎర్రర్ డెల్టా x2, xnలో ఉన్న ఎర్రర్ డెల్టా xn అని తీసుకుంటే సో జనరల్ ఎర్రర్ ఫార్ములా ఏమవుతుందంటే డెల్టా యూ అనేది యూ అనే ఫంక్షన్లో ఎర్రర్, డెల్టా యూ ఈజ్ ఎర్రర్ ఇన్ యూ. సో డెల్టా యూ ఇప్పుడు ఫార్ములా ఏంటమ్మా డో ఎఫ్ బై డో x1 ఇంటూ డెల్టా x1 ప్లస్ డో ఎఫ్ బై డో x2 ఇంటూ డెల్టా x2 ప్లస్ సో ఆన్ ప్లస్ డో ఎఫ్ బై డో xn ఇంటూ డెల్టా xn. డెల్టా అంటే ఎర్రర్, డెల్టా x అంటే ఎర్రర్ ఇన్ x, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ సపోజ్కి యూ అనే ఫంక్షన్ 4x3z/3 అని ఇచ్చారు అనుకోండి, సమ్ వాల్యూస్ ఇస్తారు, ఎర్రర్ కనుక్కోమంటారు. అంటే మనం డెల్టా యూ ఫైండ్ చేయాలి. ఇక్కడ యూ అనేది దేంట్లో ఉంది, xzలో ఉంది. అంటే యూ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x, z. ఇక్కడ x, z అనే వేరియబుల్స్. సో ఇక్కడ మనం జనరల్గా చేస్తున్నాం కాబట్టి వేరియబుల్స్ xyz అని తీసుకోము, x1, x2, x3, సో అని xn అని తీసుకుంటాం. తీసుకుని ఈ ఫార్ములా రాయాలి. ఈ ఫార్ములా బేస్ చేసుకుని 2 or 3 సమ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ సమ్స్, 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. సో ఫార్ములా ఏంటంటే యూ అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు వాడు సమ్లో ఫంక్షన్ ఇస్తారు, ఇలాగ ఎర్రర్ కనుక్కోమంటారు. అంటే డెల్టా యూ ఫైండ్ చేయమంటారు. అంటే మనం ఈ ఫార్ములా వేసి చేయాలి. సో ముందు మనం డిరైవ్ చేయాలి ఈ ఫార్ములా. 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏమి ఇస్తారంటే డిరైవ్ ది జనరల్ ఎర్రర్ ఫార్ములా ఇన్ న్యూమరికల్ కాంపిటీషన్ అని అడుగుతారు. సో జనరల్ ఎర్రర్ ఫార్ములా ఏం చెప్తుందంటే యూ అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు అంటే జనరల్గా యూ అనేది x1, x2, x3, సో అని xnలో ఒక ఫంక్షన్. అంటే యూ అనేది ఇలా ఫంక్షన్ ఇస్తారు వాళ్ళు, ఏదో ఫంక్షన్ xzలో కానీ xyzలో కానీ xywలో కానీ వాళ్ళ ఇష్టం ఏదో ఇస్తారు. అంటే ఇక్కడ జనరల్గా x1, x2, సో ఆన్ x3, సో ఆన్ xn తీసుకున్నప్పుడు అప్పుడు జనరల్ ఎర్రర్ ఫార్ములా అంటే డెల్టా యూ ఇన్ యూ, ఎర్రర్ ఇన్ యూ, యూలో ఉన్న ఎర్రర్ డెల్టా యూ ఏమవుతుందంటే ఫార్ములా డో ఎఫ్ బై డో x1 ఇంటూ డెల్టా x1 ప్లస్ డో ఎఫ్ బై డో x2 ఇంటూ డెల్టా x2 ప్లస్ సో ఆన్ ప్లస్ డో ఎఫ్ బై డో xn ఇంటూ డెల్టా xn. ఇప్పుడు అయితే డిరైవ్ చేయాలి, దీన్ని ప్రూఫ్ రాయాలి. సో ఇక్కడ దాకా మీరు రాసుకోండి, ప్రూఫ్ రాయాలి, చాలా ఇంపార్టెంట్ ఇది, 10 మార్క్స్.
ఇప్పుడు ఇది ప్రూఫ్ చేద్దాము. ప్రూఫ్ ఫస్ట్ మనం ఇచ్చింది రాద్దాం. ఏమి ఇచ్చారు? గివెన్ లెట్ u ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ x1 x2 సో ఆన్ xn be a function with variables x1 x2 సో ఆన్ xn అని ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ x1 యొక్క ఎర్రర్ డెల్టా x1 అనుకోండి. సపోజ్ ఏమనుకోవాలండి ఇక్కడ? సపోజ్ డెల్టా x1 డెల్టా x2 సో ఆన్ డెల్టా xn the corresponding errors in x1 x2 సో ఆన్ xn అనుకోండి. సో ఇక్కడ x1లో ఉన్న ఎర్రర్ డెల్టా x1 అని, x2లో ఉన్న ఎర్రర్ డెల్టా x2 అని, xnలో ఉన్న ఎర్రర్ డెల్టా xn అని అనుకోవాలి. అర్థమైందా? అప్పుడు యూలో ఉన్న ఎర్రర్ డెల్టా యూ అవుతుంది. సో దెన్ ఎర్రర్ డెల్టా యూ ఇన్ యూ ఈజ్ గివెన్ బై యూలో ఉన్న ఎర్రర్ డెల్టా యూ అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఎర్రర్ ఫంక్షన్ యాడ్ చేస్తే ఏమొస్తుందంటే ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ డెల్టా x1 x2 ప్లస్ డెల్టా x2 సో ఆన్ xn ప్లస్ డెల్టా xn. సో ఇక్కడ మనం ఫైండ్ చేయవలసింది డెల్టా యూ, ఎర్రర్ ఫార్ములా ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ అసలు ఫంక్షన్ యూలో ఉన్న ఎర్రర్ డెల్టా యూ. అయితే ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? అసలు వాల్యూ x1లో ఉన్న ఎర్రర్ డెల్టా x1 ఈ రెండు యాడ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ డెల్టా x1 ప్లస్ x2 ప్లస్ డెల్టా x2 ప్లస్ ప్లస్ కామా సో ఆన్ xn డెల్టా xn అలా తీసుకోవాలి. అర్థమైందమ్మా? సో ఇది యూ ప్లస్ డెల్టా యూ అనమాట. అర్థమైంది ఇక్కడ దాకాను? సో ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షన్ తీసుకున్నాము. x1లో ఉన్న ఎర్రర్ డెల్టా x1 అనుకోవాలి, x2లో ఉన్న ఎర్రర్ డెల్టా x2 అనుకోవాలి, అలా xn వాల్యూలో ఉన్న ఎర్రర్ డెల్టా xn అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు యూలో ఉన్న ఎర్రర్ డెల్టా యూ అవుతుంది. అప్పుడు యూ ప్లస్ డెల్టా యూ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ డెల్టా x1. అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఎర్రర్ దగ్గర ఇది అవుతుంది అనమాట. x2 ప్లస్ డెల్టా x2 ప్లస్ ప్లస్ xn ప్లస్ డెల్టా xn. డెల్టా xn అంటే xnలోని ఎర్రర్. సపోజ్కి x1 వాల్యూ 4 ఉంది, ఏదో స్మాల్ ఎర్రర్ వచ్చింది, 0.001 స్మాల్ ఎర్రర్ వచ్చింది అనుకోండి. దాన్ని మనం డెల్టా x1 అనుకోవాలి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే కరెక్ట్ వాల్యూ వస్తుందని అర్థం. అర్థమైందమ్మా? అంటే ఆ స్మాలెస్ట్ ఎర్రర్నే మనం డెల్టాతో సూచిస్తాం. సో డెల్టా x1 అంటే x1లో ఉన్న స్మాలెస్ట్ ఎర్రర్. అర్థమైందా? మనం సమ్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ముందు ఇది ఇలా రాసుకోవాలన్నమాట. సమ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందండి. సో యూ ప్లస్ డెల్టా ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ డెల్టా x1 x2 ప్లస్ డెల్టా x2 సో ఆన్ xn ప్లస్ డెల్టా xn. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ మనం టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ చేయాలి. సో టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్స్ టు y బై టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ బై టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ రైట్ హ్యాండ్ సైడ్. మనం రైట్ హ్యాండ్ సైడ్ మనం దీనికి టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ రాయాలి. సో టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్స్ టు y0 ప్లస్ జనరల్ ఇది y0 ప్లస్ h బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 డాష్ ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 డబల్ డాష్ ప్లస్ 1 h ప్లస్ h పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 పవర్ n డెరివేటివ్. ఇది టైలర్ సిరీస్ యొక్క ఫార్ములా. ఇప్పుడు దీన్ని టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్లో మన టైలర్ సిరీస్లో మనం ఎక్స్పాండ్ చేయాలి. అంటే చూడండి, సో ఇక్కడ ఫంక్షన్ ఉంది, అవునమ్మా? అక్కడ ఫంక్షన్ ఇచ్చినప్పుడు టైలర్ సిరీస్లో ఎలా ఎక్స్పాండ్ చేయాలో ముందు ఇది జనరల్ ఫామ్ అన్నమాట.
సో టైలర్ సీరీస్ ఎక్స్పాన్షన్ ఏంటి y ఈక్వల్ టు అంటే ఇదంతా y అనుకోండి y ఈజ్ ఈక్వల్స్ టు y0 ప్లస్ h/1 ఫ్యాక్టర్ ఇంటూ y0 డాష్ ప్లస్ h2/2 ఫ్యాక్టర్ ఇంటూ y0 డబల్ డాష్ ప్లస్ 1 ప్లస్ h/n/n ఫ్యాక్టర్ ఇంటూ y0/n అంటే ఎంత డెరివేటివ్ అన్నమాట. అంటే డెరివేటివ్స్ ఫస్ట్ f యొక్క ఫస్ట్ డెరివేటివ్ తీసుకోవాలి, తర్వాత f కి సెకండ్ డెరివేటివ్ తీసుకోవాలి, అలా ఎంత డెరివేటివ్. అలాగే ఇక్కడ x1 ఉంది, డెల్టా x1 ఉంది, వాటికి పవర్స్ తీసుకోవాలి. సో ముందు అక్కడ దగ్గర రాయండి. సో జస్ట్ మనం ఏం చేసాం, ఒక ఫంక్షన్ తీసుకున్నాము, వాటి ఎర్రర్స్ రాసాం. x1లో ఎర్రర్ డెల్టా x1 అనుకున్నాం, x2లో ఎర్రర్ డెల్టా x2 అనుకున్నాం, xnలో ఎర్రర్ డెల్టా x1 అనుకున్నాం. ఇప్పుడు యూలో ఉన్న ఎర్రర్ డెల్టా యూ అనుకుంటే u ప్లస్ డెల్టా యూ ఏమవుతుంది, f ఆఫ్ ఈ రెండు యాడ్ చేయాలి, x1 ప్లస్ డెల్టా x1, x2 ప్లస్ డెల్టా x2, సో xn ప్లస్ డెల్టా xn అనుకున్నాం. ఇప్పుడు టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ చేయాలి రైట్ హ్యాండ్ సైడ్. టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్స్ టు y0 ప్లస్ h/1 ఫ్యాక్టర్ ఇంటూ y0 డాష్ ప్లస్ అంటే ఇక్కడ డెరివేటివ్స్ చేయాలి. సో ఇప్పుడు దీని ప్రకారం ఇది ఎక్స్పాండ్ చేయాలి రైట్ హ్యాండ్ సైడ్. ఎలా ఎక్స్పాండ్ చేయాలో చెప్తాను, ఇక్కడ దాకా రాస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పాన్షన్ చూడండి. ఇప్పుడు దీని ప్రకారం మీరు ఎక్స్పాండ్ చేద్దాము. సో u ప్లస్ డెల్టా యూ ఈక్వల్ టు చూడండి ఎక్స్పాన్షన్ ఫస్ట్ y0 అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే f ఆఫ్ x1 x2 సో ఆన్ xn ఈ టర్మ్స్ తీసుకోవాలి. x1 x2 సో ఆన్ xn తీసుకోవాలి ప్లస్ అది ఫస్ట్ y0 ప్లస్ h/1 ఫ్యాక్టర్ ఇంటూ y0 డాష్. ఇటు చూడండి ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే ఫస్ట్ డో ఎఫ్ బై ఫస్ట్ డెరివేటివ్ అనమాట, డో x1 ఇంటూ డెల్టా x1 ఫస్ట్ డెరివేటివ్, డో ఎఫ్ బై డో x1 ఇంటూ డెల్టా x1 ప్లస్ డో ఎఫ్ బై డో x2 ఇంటూ డెల్టా x2 అప్ టు సో ఆన్ డో ఎఫ్ బై డో xn ఇంటూ డెల్టా xn ప్లస్ ప్లస్ సో ఆన్ ప్లస్ డో ఎఫ్ బై డో xn ఇంటూ డెల్టా xn ఇది రెండు. చూడండి ఇక్కడ హెచ్ అంటే ఇక్కడ డెల్టా x అనుకోవాలి. సో h/1 ఫ్యాక్టోరియల్ డెల్టా x1/1 ఫ్యాక్టోరియల్ ఇందువల్ల రాయట్లేదు, డెల్టా x2 బై 1 ఫ్యాక్టోరియల్ డెల్టా xn/1 ఫ్యాక్టోరియల్ అది h/1 ఫ్యాక్టర్ ఇంటూ y0 డాష్ ఫస్ట్ డెరివేటివ్ తీసుకోవాలి. ఇది ఎఫ్కి ఎఫ్ ఫస్ట్ డెరివేటివ్ డో ఎఫ్ బై డో x1 ఇంటూ డెల్టా x1 ప్లస్ డో ఎఫ్ బై డో x2 ఇంటూ డెల్టా x2 ప్లస్ సో ఆన్ ప్లస్ డో ఎఫ్ బై డో xn ఇంటూ డెల్టా xn. నెక్స్ట్ ఏంటి సెకండ్ డెరివేటివ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది డో స్క్వేర్ ఎఫ్ బై డో x1 స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ డెల్టా x1 స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. అలాగే డో స్క్వేర్ ఎఫ్ బై డో x2 స్క్వేర్ ఇంటూ డెల్టా x2 స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ రాయాలి. అంటే ఇక్కడ ఏంటి ప్లస్ అంటే ఇవన్నీ ఏమవుతాయి డెల్టా x1 డెల్టా x2 స్క్వేర్లు వస్తాయి, తర్వాత క్యూబ్లు వస్తాయి, తర్వాత పవర్ 4లు వస్తాయి, అలా ఎన్లు వస్తాయి. అంటే ఇక్కడ డెల్టా x1కి ఫస్ట్ పవర్ 1 వచ్చింది h/1 కాబట్టి, అలాగే రెండో దానికి డెల్టా x1 పవర్ 2 వస్తుంది. అంటే ఏమొస్తుంది హైయెస్ట్ పవర్స్ ఆఫ్ డెల్టా xi వేర్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 2 సో ఆన్ n. డెల్టా xiకి హైయెస్ట్ పవర్స్ వస్తాయి. అంటే తర్వాత స్క్వేర్ వస్తుంది డెల్టా x1 స్క్వేర్, తర్వాత డెల్టా x1 క్యూబ్ వస్తుంది, తర్వాత డెల్టా x1 పవర్ 4 వస్తుంది, అలా సో ఆన్ డెల్టా x పవర్ n వస్తుంది. అర్థమవుతుందమ్మా? ఇది నెక్స్ట్ ఇవన్నీ వస్తాయి రాయకలేదు. సో నెక్స్ట్ దీన్ని ఏమని రాయాలంటే ఎఫ్ ఆఫ్ x1 x2 సో ఆన్ xn అంటే ఏమని రాయొచ్చు స్టార్టింగ్ అనుకున్నాం u అని. u అంటే ఏంటి, u అంటే ఎఫ్ ఆఫ్ x1 x2 సో ఆన్ xn స్టార్టింగ్ అనుకున్నాం చూడండి u ఈక్వల్ అంటే దీని బదులు u అని రాస్తాము ప్లస్ ఇక్కడ చూడండి దీన్ని డో ఎఫ్ బై డో x1 డెల్టా x1
డో ఎఫ్ బై డో ఎక్స్ టూ డెల్టా ఎక్స్ టూ అలా రాసేద్దాం. డో ఎఫ్ బై డో ఎక్స్ వన్ డెల్టా ఎక్స్ వన్ ప్లస్ డో ఎఫ్ బై డో ఎక్స్ టూ డెల్టా ఎక్స్ టూ అప్ టు సో ఆన్ డో ఎఫ్ బై డో ఎక్స్ఎన్ డెల్టా ఎక్స్ఎన్. మనం రాయకలేదు. ఎందుకు రాయకలేదంటే డెల్టా ఎక్స్ అంటే స్మాలెస్ట్ ఎర్రర్ స్మాల్ ఎర్రర్ ఉంటుంది అవునా, 0.002 సంథింగ్ అని స్మాల్ ఎర్రర్ ఉంటుంది, అది డెల్టా ఎక్స్ వన్. నెక్స్ట్ పవర్స్ వచ్చేసరికి డెల్టా ఎక్స్ వన్ స్క్వేర్ వస్తుంది. అంటే మనం ఏం చేయాలి, 0.002 హోల్ స్క్వేర్ చేయాలి. అంటే స్మాల్ వాల్యూస్ అయిపోతాయి, అంటే స్క్వేర్లు క్యూబ్లు ఇంచుమించు 0కి దగ్గర అయిపోతాయి. అందువల్ల ఆ పవర్స్ అని మనం నెగ్లెక్ట్ చేసేయాలి, ఇంకా రాయక్కర్లేదు. అంటే ఇక్కడ 1 or 0 since delta x1 is small value, delta x1 అనేది స్మాల్ వాల్యూ అంటే ఎర్రర్ కదా, స్మాలెస్ట్ ఎర్రర్ ఉంటుంది కాబట్టి దెన్ therefore కాబట్టి మనం ఎలా రాయొచ్చు, highest powers of delta xi may be neglected. నెగ్లెక్ట్ చేసేయాలి. అంటే నెగ్లెక్టెడ్ అంటే మనం రాయక్కర్లేదు. ఎందుకు రాయక్కర్లేదు అంటే 0 అయిపోతాయి. ఇప్పుడు స్మాలెస్ట్ ఎర్రర్ అనేది స్మాలెస్ట్ 0.002 అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్కి ఎక్స్పాండ్ చేసినప్పుడు డెల్టా ఎక్స్ వన్ స్క్వేర్ వస్తుంది. అంటే 0.002 హోల్ స్క్వేర్ అంటే 0.0000 దగ్గర చిన్న చిన్న వాల్యూస్ వస్తాయి. అంటే ఆ చిన్న చిన్న వాల్యూస్ మనం లెక్కలోకి తీసుకోక్కర్లేదు. అందువల్ల ఇంక ఇవన్నీ ఇంచుమించు 0 దగ్గరలో అయిపోతాయి అన్నమాట. అందువల్ల హైయెస్ట్ పవర్స్ ఏది మనం తీసుకోక్కర్లేదు. అందువల్ల ఓన్లీ ఫస్ట్ది సెకండ్ది తీసుకోవాలి. సో ఫస్ట్ది ఏంటి, యూ ప్లస్ డో ఎఫ్ బై డో ఎక్స్ వన్ డెల్టా ఎక్స్ వన్ ప్లస్ దీన్ని మనం సిగ్మా రాసింది జనరల్గా, సిగ్మా ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఇక్కడ దగ్గర సిగ్మా రాసింది డో ఎఫ్ బై డో ఎక్స్ఐ డెల్టా ఎక్స్ఐ అని మామూలుగా సిగ్మా రూపంలో రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ I running from 1 to n, I value 1 రాయండి ముందు, డో ఎఫ్ బై డో ఎక్స్ వన్ ఇంటూ డెల్టా ఎక్స్ వన్, సిగ్మా ఉంది కాబట్టి ప్లస్ I value 2 రాయండి, డో ఎఫ్ బై డో ఎక్స్ టూ ఇంటూ డెల్టా ఎక్స్ టూ, I value 3 రాయండి, డో ఎఫ్ బై డో ఎక్స్ త్రీ ఇంటూ డెల్టా ఎక్స్ త్రీ, సో ఆన్ I value n రాయండి, డో ఎఫ్ బై డో ఎక్స్ వన్ ఇంటూ డెల్టా ఎక్స్ వన్. దీన్ని మనం సిగ్మా రూపంలో ఇలా రాసేసుకోవచ్చు సింపుల్గా. మిగతా హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఎక్స్ డెల్టా ఎక్స్ అవి నెగ్లెక్ట్ చేసేయాలి, ఎందుకంటే స్మాలెస్ట్ వాల్యూ వస్తాయి. సో ఇక్కడ ఏం రాయాలి, సిన్స్ delta xi is smallest value కాబట్టి highest powers of delta xi may నెగ్లెక్ట్ చేసేయచ్చు. అంటే 1 రాయకలేదు, ఎందుకంటే స్మాలెస్ట్ వాల్యూస్ అయిపోతాయి అన్నమాట. అందువల్ల రాయాలి, అంటే ఈ రెండే రాస్తాం. సో యూ ప్లస్ ఇదంతా దేని వాల్యూ, యూ ప్లస్ డెల్టా యూ వాల్యూ ఇదంతా అర్థమైందా. సో జాగ్రత్తగా వినండి, ఇక్కడ మనము ఏం చేసాము, యూ ప్లస్ డెల్టా యూ ఈక్వల్ తీసుకున్నాం. యూ ప్లస్ డెల్టా యూ అంటే వాల్యూ ఎర్ర కలిపియాలి. సో x1 ప్లస్ డెల్టా x1, x2 ప్లస్ డెల్టా x2, సో ఆన్ xn ప్లస్ డెల్టా xn. టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ చేయాలి. టైలర్ సిరీస్లో ఎక్స్పాన్షన్ ఎలా ఎక్స్పాండ్ చేస్తారు, టైలర్ సిరీస్ ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పాన్షన్ ఇది y0 ప్లస్ h by 1 factorial into y0 dash plus h square by 2 factorial into y0 double dash plus so on plus h power n by n factorial into y0 power nth n అంటే nth డెరివేటివ్ అన్నమాట. అంటే ఇక్కడ దీన్ని RHSని ఎలా ఎక్స్పాండ్ చేస్తామంటే ఫస్ట్ మనం y0లో f of x1 x2 so on xn తీసుకోవాలి ప్లస్ రెండోది y0 dash ఫస్ట్ డెరివేటివ్ తీసుకోవాలి. అంటే వీటికి ఫస్ట్ డెరివేటివ్ అన్నిటికీ తీసుకోవాలి కదా, అందువల్ల ఫస్ట్ డెరివేటివ్ డో ఎఫ్ బై డో ఎక్స్ వన్ ఇంటూ డెల్టా ఎక్స్ వన్. ఇక్కడ చూడండి హెచ్ అంటే డెల్టా ఎక్స్ వన్కి తీసుకోవాలి, డెల్టా ఎక్స్ వన్ పవర్ 1 by 1 ఫ్యాక్టోరియల్ అంటే డెల్టా ఎక్స్ వన్ ప్లస్ డో ఎఫ్ బై డో ఎక్స్ టూ ఇంటూ డెల్టా ఎక్స్ టూ పవర్ 1 by 1 ఫ్యాక్టోరియల్ అన్నిటికీ పవర్ 1 అందువల్ల ఇక్కడ దాకా రాస్తాం. తర్వాత ఏమొస్తుంది, హైయెస్ట్ పవర్స్ ఆఫ్ డెల్టా ఎక్స్ వై. చూడండి ఇక్కడ నెక్స్ట్ హెచ్ స్క్వేర్ అంటే డెల్టా ఎక్స్ వన్ స్క్వేర్, డెల్టా ఎక్స్ వన్ స్క్వేర్ చేయాలి, నెక్స్ట్ తర్వాత క్యూబ్ చేయాలి, తర్వాత పవర్ ఎన్ చేయాలి. అంటే ఏమొస్తాయి, హైయెస్ట్ పవర్స్ ఆఫ్ డెల్టా ఎక్స్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to so on n. అర్థమైందమ్మా. అంటే ఇక్కడ డెల్టా ఎక్స్ జనరల్గా రాస్తాం, ఐ బదులు 1 రాస్తే డెల్టా ఎక్స్ వన్, 2 రాస్తే డెల్టా ఎక్స్ టూ, 3 రాస్తే డెల్టా ఎక్స్ త్రీ, n రాస్తే డెల్టా ఎక్స్. సో ఇక్కడ నెక్స్ట్
సో ఎఫ్ ఆఫ్ x1 x2 సో అని xn బదులు u రాయొచ్చు, స్టార్టింగ్లో రాసారు చూడండి. ఇప్పుడు దీన్ని మనం జనరల్గా ఇక్కడ దాకా మనం సిగ్మా అని రాసేవచ్చు, మిగతావన్నీ జీరో, దగ్గరగా అవి నెగ్లెక్ట్ అయిపోతాయి, స్మాలెస్ట్ వాల్యూస్ అయిపోతాయి. సో వాటిని నెగ్లెక్ట్ చేసేవచ్చు, అక్కడ దాకా రాసుకోండి. అర్థమైంది మీకు దగ్గర చాలా 2-3 మీకు అర్థమైపోతే 2-3 సార్లు వినండి, నీట్గా రాసుకోండి నోట్స్. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఇది టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అంటుంది, టైలర్ సిరీస్ ఇది. సో ఇక్కడ హెచ్ అంటే డెల్టా x1 అని తీసుకోవాలి, హెచ్ ఇస్ ఈక్వల్స్ టు డెల్టా xi అని తీసుకోవాలి. అదే xi అంటే i బదులు 1 ముందు, తర్వాత 2, తర్వాత 3 అలా తీసుకోవాలి. y0 డాష్ అంటే f ఆఫ్ x1 డో f1 బై డో x ఇవన్నీ తీసుకోవాలి, డో x1. హెచ్ స్క్వేర్, హెచ్ అంటే డెల్టా x1 స్క్వేర్ అంటే ఇంకా స్మాలెస్ట్ వాల్యూ అయిపోతుంది కాబట్టి నెగ్లెక్ట్ చేసేయాలని అర్థం. అర్థమైందమ్మా? సో నెక్స్ట్ స్టెప్లో రఫ్ చేస్తున్నాను. మీరు ఈ ఫార్ములా 2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి, 10 మార్క్స్కి ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడుగుతున్నారు, ఇది ప్రాక్టీస్ చేయండి. సో లాస్ట్గా ఆన్సర్ ఏమొచ్చింది, దేర్ఫోర్ u ప్లస్ డెల్టా u ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది ఆన్సర్, u ప్లస్ సిగ్మా i రన్నింగ్ ఫ్రమ్ 1 to n డో ఎఫ్ బై డో ఎక్స్ ఐ డెల్టా ఎక్స్ ఐ వచ్చింది. u క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందమ్మా, డెల్టా u ఈజ్ ఈక్వల్స్ టు u క్యాన్సిల్ అయిపోతాయి, సಮೇషన్ i రన్నింగ్ ఫ్రమ్ 1 to n డో ఎఫ్ బై డో ఎక్స్ ఐ డెల్టా ఎక్స్ ఐ. దీన్ని మనం ఎక్స్పాండ్ చేసేద్దాం. సో డెల్టా u ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందమ్మా, i బదులు 1 రాయని ముందు డో ఎఫ్ బై డో x1 డెల్టా x1 ప్లస్ డో ఎఫ్ బై డో x2 డెల్టా x2 ప్లస్ సో ఆన్ ప్లస్ డో ఎఫ్ బై డో xn డెల్టా xn. దిస్ ఈజ్ జనరల్ ఎర్రర్ ఫార్ములా. ఇది మనం ఆల్రెడీ స్టేట్మెంట్లో చెప్పాము చూడండి, ఇదే కాదు. సో ఏమంటే దిస్ ఈజ్ జనరల్ ఎర్రర్ ఫార్ములా, దిస్ ఈజ్ జనరల్ ఎర్రర్ ఫార్ములా. ఇలా మనం ఫార్ములాను ప్రూవ్ చేయాలి. అర్థమైందా? సో స్టార్టింగ్లో చెప్పాను చూడండి స్టేట్మెంట్లో. సో మనం ఏం ప్రూవ్ చేయాలని చెప్పాను, డెల్టా u ఈజ్ ఈక్వల్స్ టు డో ఎఫ్ బై డో x1 ఇంటూ డెల్టా x1 ప్లస్ డో ఎఫ్ బై డో x2 ఇంటూ డెల్టా x2 ప్లస్ సో ఆన్ ప్లస్ డో ఎఫ్ బై డో xn ఇంటూ డెల్టా xn. అర్థమైందమ్మా? ఇలా మనం తీసుకోవాలి, ఇది జనరల్ ఎర్రర్ ఫార్ములా. ఇక్కడ మనకి రిలేటివ్ ఎర్రర్ ఏమవుతుందంటే, రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా దీన్ని ఈ ఆర్తో సూచిస్తాం. రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా డెల్టా u బై u, ఇది రిలేటివ్ ఎర్రర్ ఫార్ములా డెల్టా u బై u. సో ఒకసారి వాళ్ళు రిలేటివ్ ఎర్రర్ కూడా అడుగుతారు, ఎర్రర్ అడుగుతారు, రిలేటివ్ ఎర్రర్ అడుగుతారు. సో డెల్టా u బై u, డెల్టా u అంటే ఇది అంతా కదా, సో అంతా రాసి బై u రాసుకోవాలి. చూడండి అంటే ఏమొస్తుంది అంటే ఫార్ములా డో ఎఫ్ బై డో x1 ఇంటూ డెల్టా x1 బై u రాసుకోవాలి, బై u ప్లస్ రెండోది డో ఎఫ్ బై డో x2 ఇంటూ డెల్టా x2 బై u రాయాలి, బై u రాసుకోండి ప్లస్ సో ఆన్ ప్లస్ డో ఎఫ్ బై డో xn ఇంటూ డెల్టా xn బై u. ఇది రిలేటివ్ ఎర్రర్, బై u రాసుకుంటేనే రిలేటివ్ ఎర్రర్ అంటారు. అర్థమైందా? సో మీరు ఈ ఫార్ములాని 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్, ఇది 10 మార్క్స్. అర్థమైందమ్మా? దీని మీద సమ్స్ కూడా ఉన్నాయి, రేపటి నుంచి మనం వీటి మీద సమ్స్ చేద్దాం. ఓకేనమ్మా? చాలా ఇంపార్టెంట్ సమ్స్ అది. వాళ్ళు డిరైవ్ ది జనరల్ ఎర్రర్ ఫార్ములా ఇన్ న్యూమరికల్ కాంపిటీషన్స్ అని అడుగుతారు. సో మనం స్టేట్మెంట్ రాసి ప్రూఫ్ ఇలా రాయాలి. ఇది రిలేటివ్ ఎర్రర్ మీకు మామూలుగా ఫార్ములా ఉపయోగపడుతుందని చెప్పాను, ఇది కూడా రాసుకోండి దీంట్లోనే. సో అర్థమైందా? ఇది జనరల్ ఎర్రర్ ఫార్ములా. 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఇది బాగా వస్తుంది. టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనమ్మా?